హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా వరల్డ్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ని ఇన్వెంట్ చేసి దాన్ని ప్లాట్ఫామ్స్ మీద నడిపించింది ఏ కంట్రీ అని? అది జపాన్. ఇది నా ట్రైన్ టికెట్ 7:15 అనమాట. ట్రైన్ టైము అంటే 7:15కి ఇక్కడ నుంచి బయలుదేరాలి. బోర్డులో చూడండి 7:15కి అనేసి టోక్యోకి వెళ్ళే ట్రైన్ ఈజ్ అప్రోచింగ్ అని వస్తుంది. ఇప్పుడు టైం 7:13 అయింది. ట్రైన్ వస్తుంది చూడండి. సెవెన్ 13 ట్రైన్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ట్రైన్ బయలుదేరేసింది. ఇది 320 km/h స్పీడ్తో పోతుంది అనమాట. ఇవి ఇంత స్పీడ్తో పోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? దీని షేప్ అనమాట. దీని ముందు షేప్ చూస్తే పక్షి ముక్కు మాదిరిగా ఉంటుంది చూడండి. ఈత డైవింగ్ చేసేటప్పుడు కూడా చూడండి ఇట్లే ముందుకు చేతులు పెట్టి డైవ్ చేస్తారు. ఫ్లైట్లకు కూడా సేమ్ అదే ఉంటుంది షేప్. దీన్ని ఏరోడైనమిక్ షేప్ అంటారు. ఈ షేప్ ఉండడం వల్ల గాలిని అది ముందుకు చీల్చుకొని ముందుకు ఫాస్ట్ పోవడానికి యూజ్ అవుతుంది అనమాట. స్పీడ్ ప్లస్ ఆన్ టైంలో రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే వీటికి ఇంజిన్ ఉండదు అనమాట. డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ ఉండేటువంటి వైర్ల నుండి వస్తుంది. అందుకోసం ఇంత ఫాస్ట్ వస్తాయి. ఇప్పుడు 8:21 అయింది. 8:21 కల్లా మనం దిగాలి ఇక్కడ హిరోషిమాలో. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 8:20 అయిపోయింది. ట్రైన్ కూడా ఆగిపోయింది చూడండి. 8:21 అయిపోయింది. నేను దిగేశాను కూడా.